నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. నేను మీ లక్ష్మీనాథ్ నరహరి శెట్టి. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారు చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీకి 500 కోట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రచురించారు. అదేవిధంగా పోలీసులకు బర్త్డే గిఫ్ట్, పుట్టినరోజు పెళ్లి రోజున స్పెషల్ లీవ్, సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి కానుక, రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు, 30న పదవి విరమణ చేయనున్న డీజీపీ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఏయునే నా రాజకీయ పునాదని ఉపరాష్ట్రపతి మరి వెంకయ్య నాయుడు అయితే తెలిపారని కూడా ప్రచురించారు. ఇక వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి అని, దేశంలో 50% వైద్య సేవలు ఇక్కడే అందాలి అని చెప్పి మరి అపోలో హాస్పిటల్ నిర్మించిన ది హాస్పిటల్ ఆఫ్ గ్రాట్యుటీ ప్రారంభించారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక వచ్చే ఎన్నికలు రేవంత్ వర్సెస్ కేసీఆర్ఏ, బీఆర్ఎస్ చచ్చిన శవంతో సమానం, కేసీఆర్ చావు నేను కోరుకోను, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలతో సంబంధాలు, ఆయన పార్టీ భవిష్యత్తు లేదు, కొత్త పార్టీ సంగతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మరి సంచలనమైన వ్యాఖ్యలు చేశారని కూడా ప్రచురించారు. అదేవిధంగా 31 మందికి టిక్కెట్లు కట్, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలపై కేసీఆర్ ఆగ్రహం, సిట్టింగులైనా సీట్ గ్యారంటీ కాదు, సోషల్ మీడియాలో కాదు ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి, నేను ఒకసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్లే, జిల్లా కమిటీలు అనుబంధ సంఘాలు అన్నీ రద్దు, 60 లక్షల మంది మెంబర్స్ ఉంటే ఎందుకు ఓడినాం, ఢిల్లీలో వెధవలో రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని చెప్పి సీఎం కేసీఆర్ ఫైర్ అయినట్టుగా కూడా ప్రచురించారు. ఇంకా మనం చూద్దాం. వచ్చే ఎన్నికలు రేవంత్ వర్సెస్ కేసీఆర్ఏ, బీఆర్ఎస్ చచ్చిన శవంతో సమానం, కేసీఆర్ చావును నేను కోరుకోను, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలతో సంబంధాలు లేవు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన పార్టీకే భవిష్యత్తు లేదు, కొత్త పార్టీ సంగతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే పరోక్షంగా మరి కవిత పెట్టిన ఏదైతే టీఆర్ఎస్ ఉందో తెలంగాణ రాష్ట్ర సేన, దానికి దిక్కు లేదు, ముందు బీఆర్ఎస్కే దిక్కు లేదు, ఆ పార్టీ సంగతి తర్వాత అని చెప్పి ఎద్దేవా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానమని, కేసీఆర్ తన శత్రువు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు చెడు జరగాలని కోరుకుంటుంది ఆయన కుటుంబమేనని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకటేనని, రంగు రుచి లేదని వ్యాఖ్యానించారు. వారు నటిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అని, ఆయన చావును తానెందుకు కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదని రేవంత్ రెడ్డి, కేసీఆర్ మరమనిషో కాదో కుటుంబ సభ్యులకే తెలియాలన్నారు. వివక్ష లేని పాలన కాంగ్రెస్ దని, తమకు ప్రతిపక్షమే లేదన్నారు. వచ్చే ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గానే జరుగుతాయన్నారు. తాము సిపిఐ, సిపిఎం, టీజేఎస్ కలిసి పోటీ చేస్తామన్నారు. అదేవిధంగా సిబిఐ విచారణ కోరిన కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని విచారణ కోసం కేంద్రం వద్దకు వెళ్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉందని ఆయన తోసిపుచ్చారు. ఇక అదేవిధంగా అసెంబ్లీ భవనాలకు నష్టం కలగకూడదన్నారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అసెంబ్లీ ప్రాంగణ భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై అంతకుముందు శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ మీద ఆయన మరి తనకున్న అభిప్రాయాన్ని తెలిపారు. అసలు బీఆర్ఎస్ పార్టీనే లేదు, అది ప్రజలకి ఎప్పుడో తెగిపోయింది, ఇది కేవలం కూడా రేపు నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేది రేవంత్ వర్సెస్ కేసీఆర్ఏ, కొత్త పార్టీ సంగతి ఏంటి అని అడిగినప్పుడు కొత్త పార్టీ సంగతి దేవుడెరుగు, బీఆర్ఎస్కే అక్కడ దిక్కు లేదు అని చెప్పి చాలా చిన్నగా ఆయన చెప్పడం అయితే జరిగింది. బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగానే ఉంటుంది. మీ చావు, నా చావు నువ్వు కోరుకోవాలన్నావేమో, నేను చావునని గతంలో కేసీఆర్ అన్నారు కాబట్టి మీ చావు మేమెందుకు కోరుకుంటాం, మీరు బతికే ఉండాలి. అసలు ముందు మనుషులెవరో మన మనుషులెవరో మీకు మీరే చూసుకోవాలి. మీ ఇళ్లలో మీ కుటుంబాల్లో మీకే ఒకరికొకరికి పడి చావడం లేదు, మీ వల్లనే మీలో మీకే పడినప్పుడు మాకేంటి ప్రాబ్లం అనే విధంగా మరి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారిన సంగతి మనందరికీ కూడా విదితమే. ఇంకా 31 మందికి టికెట్లు కట్, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం. ఎందుకయ్యా మీరు ఇంతమంది ఉండి మనం ఎందుకు ఓడినాము, ఇలా ఓడినామంటే కారణం ఏంటి, మీరు గ్రౌండ్ స్థాయిలో లేకుండా ఏదో షో పుటప్పులు చేసే కుదరదు, 600 నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే ఆ మాట మరి తప్పినట్టే. 31 మందికి మీకు రాజకీయ సమాధి కడుతున్నానన్నట్టుగా హెచ్చరించలు జారీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన పార్టీ ఆదేశాలు పాటించకుంటే టికెట్ కట్ చేస్తారని గులాబీ దళపతి కేసీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన మినీ ప్లేనరీలో
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇంకా బిఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాలను జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిట్టింగులను కూడా చూడనని, టిక్కెట్లు ఇవ్వనని తేల్చి చెప్పారు. 15 రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టిక్కెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం. సోషల్ మీడియాలో యాక్టివ్గా కాదు, ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా చూడండి, టికెట్ ఇవ్వరని నేను ఒకసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్లేనని హెచ్చరించారు. సభ్యత్వం సరైన వాళ్ళకి ఇవ్వాలని, రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 60 లక్షల మందికి సభ్యత్వం ఉంటే ఎందుకు ఓడినామన్నారు. అందరూ కూడా క్షేత్రస్థాయిలో పని చేయాలని ఒక రకంగా ధ్వజమెత్తి ఆయన వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇది స్వీట్ వార్నింగ్ కూడా కాదు, చాలా ఘాటు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఎందుకయా ఇంతమంది మనం ఉండి మరి ఓడిపోవడానికి కారణాలేంటి, మీరు ఫీల్డ్ లెవెల్లో మరి జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పారు. హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సీనియర్స్కి, సిట్టింగులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసేయటం అయితే జరిగింది. బొందలగట్టుగా తెలంగాణ, ఒకప్పుడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ నేడు బొందలగట్టుగా మారుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మరి సార్ ఉన్నప్పుడు మొత్తం కూడా మంచిగా ఉందంటే ఇప్పుడైతే బొందలగట్టుగా కనబడుతుంది. తప్పే ఉంది. మరి కేసీఆర్ గారి కళ్ళకు అలా కనబడుతుందేమో, కానీ తెలంగాణ ప్రజలందరూ అలా అనుకుంటున్నారంటే దీనిలో వాస్తవం ఉందో లేదో అదొక రాజకీయ విమర్శగా చూడాలి. దీనిలో 100% కేసీఆర్ తనకు మాత్రం బొందలగట్టుగా కనబడుతున్నట్టుంది. ముఖ్యమంత్రి మంత్రుల భాషను చూస్తుంటే జాలి వేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారం చేతకాక చిల్లర కూతలు కూర్చున్నారని ధ్వజమెత్తారు. భాష, యాస ఏం కేసీఆర్ గారు, మరి ప్రస్తుతం మంత్రులు అందరూ కూడా మరి నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని చెప్పి మీరు ఏవైతే మాటలు ఎంతకంటే ఘాటు వ్యాఖ్యలు చేశారు కదా సార్ మీరు ఎంతోమంది దగ్గర. ఇప్పుడు మీరు నవ్వు వస్తుంది అంటే మరి కారణం ఏంటంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. మీరు నవ్వు తప్పితే ఇంకేది లేదు. ఆ నవ్వు కూడా లేకపోతే నవ్వుల పాలు అవుతారు అని చెప్పి ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు, తలపండిన మేధావులు చెప్తున్నారు. కేసీఆర్ గారికి అలా ఉండటంలో తప్పులేదు. ధాన్యం కొనుగోలు చేయలేని చేతకానితనంలో రైతులను గోసపెడుతున్నారని, గడిచిన 10 ఏళ్లలో రైతును రాజును చేస్తే నేడు మళ్లీ రోడ్డున పడేస్తున్నారని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉపనేతలు హరీష్ రావు, తలసాని, సబిత, మధుసూదనాచారి, ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సహా కీలక నేతలంతా ఈ ప్లేనరీలో పాల్గొనడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు కవిత గారు ఇచ్చిన ఒక ట్విస్ట్తో బీఆర్ఎస్లో ఒక పెద్ద కుదిపే వచ్చింది. ఏమాత్రం గ్యాప్ అయితే ఇవ్వడం లేదు. గ్యాప్ లేకుండా మరి ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇదేదో ముందు నుంచి ఉంటే ప్రజల్లో మరింత మీకు మైలేజ్ వచ్చేది కదా కేసీఆర్ గారు. మీరు ఫామ్ హౌస్లో కూర్చొని పోయి ఈ రోజు వరకు మరి ఒక్కసారి కవిత గారు కొట్టిన దెబ్బతో బీఆర్ఎస్ పార్టీ నేతలందరికీ కూడా చెమటలు పడుతున్నాయి అయితే అనుకోవచ్చు. మరి తద్వారా మనంగాన ఇలాగే నిశ్చేజంగా ఉండిపోతే మాత్రం అసలుకే ఎసరొస్తుంది అనుకున్నారు ఏమో, కానీ తనదైన శైలిలో వాగ్ధాటితో మరి మాట్లాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. పాపం ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా మరి పార్టీలో జీవత్వాన్ని నింపడానికి కేసీఆర్ గారు తహతహలాడుతున్నారు అనడానికి మనకి ఉదాహరణగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఇది ఇలా కొనసాగితే ముందుకు వెళితే ఆరోగ్యకరమైన వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే సద్విమర్శలు చేస్తూ మరి ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అది అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు బలంగా పనిచేయాలని మనం కూడా కోరుకుందాం. ఇక అదేవిధంగా చూసుకుంటే వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి అని, దేశంలో 50% వైద్య సేవలు ఇక్కడే అందాలని చెప్పి మరి చెప్తున్నారు. దేశంలోని వైద్య రంగంలో 50% పైగా సేవలు తెలంగాణ నుంచి అందించాలన్న గొప్ప లక్ష్యంతో రాష్ట్రంలోని ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యారంగం అభివృద్ధికి, వైద్య రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో హాస్పిటల్ నిర్మించిన ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అపోలో గ్రూప్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డితో పాటు యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకుందని, వైద్య రంగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి వెల్లడించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకోనని ఒట్టేస్తావా? కేసీఆర్కు చిత్తశుద్ధి అంటే కవిత మాటలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కవిత చెప్తున్నట్లు కేసీఆర్ ఎవరి బందీలో ఉన్నారని, కేసీఆర్ మన మనిషి, మనసున్న మనిషి అని కవితలకు జవాబు ఇవ్వాలన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై మరి గడువు తీరిందని, బీఆర్ఎస్ పైరి గడువు తీరిందని, ఇక ఆ పార్టీతో పని లేదని చెప్పి మరి విమర్శించడం అయితే జరిగింది.
ఇక ఆంధ్ర యూనివర్సిటీకి 500 కోట్లు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. రైట్. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు వర్సిటీ అభివృద్ధికి 500 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. ఏయూకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉందని, ఎందరో మేధావులు శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే వచ్చారని వివరించారు. నోబెల్ బహుమతి గెలుచుకున్న సర్ సివి రామన్ సైతం ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదివి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్లు కలిసి మరో 500 కోట్లు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతా కలిసి ముందుకొస్తే ఈ నిధి సమరం కూడా మరి పెద్ద విషయం కాదన్నారు. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తే యూనివర్సిటీ ప్రపంచ స్థాయికి వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారని ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే పోలీసులకు బర్త్డే గిఫ్ట్. మరి డీజీపీ మరి నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమైన శాంతి భద్రతలకు పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించే తెలంగాణ పోలీసులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీపీ బి శివధర్ రెడ్డి తీపి కబురు అందించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలోని ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. హోదాతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సౌకర్యం వర్తించనుంటుందని, శాంతి భద్రతలకు మరి శాంతి భద్రతలకు పరిరక్షణ, వీఐపీల బందోబస్తు, నేర నియంత్రణ వంటి విధుల్లో పోలీసుల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారని, ఈ క్రమంలో వారు తమ కుటుంబ సభ్యులతో సమయం గడపలేకపోతున్నారన్న వాస్తవాన్ని డీజీపీ సందర్భంగా నొక్కి చెప్పారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులను కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారని, దీనివల్ల వారి పట్ల ఉత్సాహం పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. నిజంగానే పోలీస్ సోదరులందరూ కూడా మరి ఎంతో కష్టపడతారు. శాంతి భద్రతలు నెలకొల్పడంలో పోలీస్ అనేది ఒక సామాన్యుడికి మరి న్యాయాన్ని చేకూర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి తమ విధుల్ని నిర్వర్తిస్తుంటారు. వారి యొక్క మానసిక ఉల్లాసానికి ఇది చాలా మంచి పని. కాబట్టి శివధర్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి మరి హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నట్లుగా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఏయూనే నా రాజకీయ పునాది, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరొకసారి పునరుద్ఘాటించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఏయూ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన రాజకీయ ప్రస్థానానికి యూనివర్సిటీయే ఈ పునాది అని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు, థీసిస్లు ఇచ్చే కేంద్రాలుగా మాత్రమే మిగిలిపోకూడదని, అవి పరిశోధకులకు నిలయాలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత విద్యాసంస్థలపైన ఉందని వెంకయ్య నాయుడు సూచించడం అయితే జరిగింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు. ఢిల్లీ వీధుల్లో తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పడుతుందని, మరి పార్లమెంట్లో మన గొంతు లేకపోవడం వల్ల వెధవులు కూడా రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై నోరు మెదపని రాష్ట్ర ఎంపీల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ తెలంగాణ పౌరుషం కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. భారత పాకిస్తాన్ విభజనతో తెలంగాణ ఏర్పాటును పోల్చిన ఆ ఎంపీని పెద్ద వెధవగా అభివర్ణిస్తూ అప్పుడు సభలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా 16 మంది ఎంపీలు మౌనంగా ఉండడం రాష్ట్రానికి సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ పౌరుషం లేని వారు ఎంపీలుగా ఉండే రాష్ట్ర ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే కనుక బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించి ఆ ఎంపీతో క్షమాపణ చెప్పించేవారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోసం తాను అనుభవించిన మానసిక క్షోభను కొట్లాడి సాధించిన విజయాన్ని సందర్భంగా కేసీఆర్ అయితే గుర్తు చేసుకున్నారు. మరి కేసీఆర్ గారు సారు ఇవన్నీ బాగానే చెప్తున్నారు, భవిష్యత్తులో మీరు బీజేపీతో కలవరా అని ఒట్టేసి చెప్పండి రేవంత్ గారు అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఏం చెప్తారో మరి చూడాలి. ఇవన్నీ చెప్టాకి డైలాగులు పేల్టాకి బాగానే ఉంటాయి, కానీ మరి ఎక్కడైనా ఓకే కానీ వంగదోటపాడు మాత్రం కాదన్నట్టుగా కేసీఆర్ గారి తీరు ఉంటుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేయడం అయితే జరిగింది. ఇక బెంగాల్ ప్రచారానికి తెర. 2వ విడతలో టీఎంసీ కంచుకోటలో మమతో బెనర్జీ బీజేపీ హోరాహోరీ.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మోగబోయాయి. చివరి రోజు ప్రధాన పార్టీలు ప్రచార సభలతో హోరెత్తిచ్చే ఎన్నికల హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ నెల 29న రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా మరి 1448 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 3,21,73,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఇందులో మరి 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం 41,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటైతే చేసింది. ఈసారి పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నికల్ని మమతా బెనర్జీకి అంత ఈజీ అయితే కాదు, మరి బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది రెండో విడత మరి జరగనుంది. ఎన్నికలు పోలింగ్ డే 29న ఉండబోతుంది. ఇక తెలంగాణ జైళ్ల శాఖలో సంస్కరణలు, ఖైదీల పునరావాసమే లక్ష్యం జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలియజేశారు. తెలంగాణ జైళ్ల శాఖలో సంస్కరణలు అమలు చేసి ఖైదీల సంక్షేమం పునరావాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. సోమవారం వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు జైళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నర్సంపేట మండలం ఖానాపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 32వ మైనేషన్ ఫిల్లింగ్ స్టేషన్లో డీజీ సౌమ్య మిశ్రా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదలైన ఖైదీలకు గౌరవప్రదమైన ఉపాధిని కల్పించి వారు సమాజంలో తిరిగే స్థిరపడేలా చేయడమే ఈ పెట్రోల్ బంక్ల ముఖ్య ఉద్దేశమని, ఇవి కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కాదని మాజీ ఖైదీలకు సమాజంపై విశ్వాసం కల్పించి గౌరవంగా బతకడానికి ఇచ్చే రెండవ అవకాశమని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులను ఆమె అభినందించారు. అనంతరం నర్సంపేటలో మహిళా ప్రత్యేక జైలును డీజీ సందర్శించారు. మరి జైల్లోని బ్యారక్లు, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు, వైద్య సేవలు, ఖైదీలకు అందుతున్న ఆహార నాణ్యతను ఆమె నిశ్చితంగా పరిశీలించారు. మహిళా ఖైదీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులు, సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. జైల్లో కల్పిస్తున్న నైపుణ్యాభివృద్ధి, పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని బయటకు వెళ్ళాక మంచి జీవితాన్ని గడపాలని వారికి సూచించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్లో ఈ కార్యక్రమం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జరుపుకోవడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మరి ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు ఈ నెల 27 నుంచి మరి 2/5/2026 వరకు వారం రోజుల పాటు పిల్లలు, విద్యార్థులు, యువ భారత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లల భద్రత, సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాల ద్వారా వారికి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక బెంగాల్లో ఎన్నికల బరిలో యూపీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రెండో విడత పోలింగ్కు ఈసీ కీలక నిర్ణయం. స్వేచ్ఛగా సజావుగా రెండో విడత పోలింగ్. ఎన్నికల పరిశీలకుడిగా ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ. కోల్కతాలో కేంద్ర బలగాల పహారా, పటిష్ట భద్రత మధ్య బెంగాల్ కురుక్షేత్రం జరగనుంది. పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరుగాంచిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడుగా నియమించింది. కోల్కతాతో సహా దక్షిణ బెంగాల్లోని మొత్తంగా 142 నియోజకవర్గాలు ఈ నెల 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో అత్యంత సమర్థుడైన అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు పొందిన అజయ్ పాల్ శర్మ సేవలను ఈసీ వినియోగించుకుంటుంది. పంజాబ్లోని లూధియానాకు చెందిన ఈయన 2011 బ్యాచ్కు చెందిన అధికారిగా ఉత్తరప్రదేశ్లో అనేక సాహసోపేతమైన ఆపరేషన్లో పాల్గొని తనదైన ముద్ర వేశారు. రెండో విడత పోలింగ్లో జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్ మునిపెన్నడూ లేని విధంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. 7 జిల్లాల పరిధిలో మొత్తంగా 2321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. కేవలం కోల్కతా నగరంలోనే అత్యధికంగా 273 కంపెనీల బలగాలను రంగంలోకి దించడం ఈ విడత ప్రాధాన్యతను చాటి చెబుతుంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కోసం 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశోధకులతో పాటు 100 మంది వ్యయ పరిశీలకులు ఈసీ అయితే కేటాయించింది. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికల్ని సజావుగా జరిపించాలని కోరుకుంటం అయితే జరిగింది. అదేవిధంగా ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. కేసీఆర్ పాలనలో తెలంగాణకు స్వర్ణయుగం జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. మరి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ యొక్క వైఫల్యాలపై ప్రజలు రగిలిపోతున్నారని మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే జరుపుకున్నారు. యువత మత్తు పదార్థాలకు, వ్యసనాలకు బానిసలు కావద్దని మందమరిలో సిఐ
పర్స రమేష్ తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. ఇక ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని మంచిర్యాలలో వినతి పత్రాన్ని అయితే ఇచ్చారు. ఇక విద్యార్థులకు ఉన్నత శిఖరాలే లక్ష్యం కావాలని శిశు సంరక్షణ సంస్థల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. మరి నల్గొండలో సంక్షేమ వారోత్సవాల భాగంగా గుర్తింపు భద్రతా పత్రాల పంపిణీ బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుందని అయితే తెలియజేయటం అయితే జరిగింది. పెట్రోల్ కొరత లేదని ఎవడన్నాడు? బంకుల వద్ద వాహనదారుల క్యూ. ప్రభుత్వాల అధికారులు చెప్తున్నది వేరయ్య. షాద్నగర్లో పెట్రోల్ డీజిల్ దొరక్క ఆగచోట్ల కొన్ని చోట్ల పోలీస్ పారాలో పెట్రోల్ డీజిల్ సరఫరా. ఎవడన్నాడు పెట్రోల్ డీజిల్ కొరత లేదని? మా షాద్నగర్ రండి, కావాల్సినంత వరకు కొరత ఉంది. ఓవైపు ప్రభుత్వ అధికారులు, మరోవైపు ప్రజాప్రతినిధులు పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెబుతూ కాలక్షేపం చేస్తుంటే సామాన్యుడు నడి బజార్లో వాహనం చేత పట్టుకుని నెట్టింటుకుంటూ తోసుకెళ్తున్నాడు. మరోవైపు చేతన క్యాన్ డబ్బాలు పట్టుకుని పరిగెడుతున్నాడు. ఇవన్నీ కనిపిస్తున్న అధికారులు పెట్రోల్ డీజిల్ కొరత లేదని బొక్కాయిస్తున్నారు. గత 2 రోజులుగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో తీవ్రమైన పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ప్రజలు తమ పనులు చేసుకోలేక, రాకపోకలు కొనసాగించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని వాహనాలు తమ ఇండ్లకే పరిమితం అయ్యాయి. అంతేకాదు తెలంగాణలో పలు చోట్ల పెట్రోల్ డీజిల్ కొరత సమస్య వెంటాడుతుందని ప్రజలు చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని, పెట్రోల్ దొరకకుందన్న భయంతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో బంకు యజమానులే కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో విక్రయిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరతపై ప్రజల్లో అయోమయం నెలకొందని, అసలే వివాహాల సీజన్, పెట్రోల్ డీజిల్ లభించక కార్యక్రమాలన్నీ కూడా అనేక కారణాల చేత చెడిపోతున్నాయి. ముఖ్యంగా ఇతర వ్యాపార లావాదేవీలు కూడా ఆగిపోయాయి. ప్రజలు ఇంటి నుండి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి అయితే ఏర్పడింది. రాష్ట్రం అంతా కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఇదే పరిస్థితి నెలకొంది. ఎవడన్నాడు పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెప్పి ప్రజలందరూ కూడా మండిపడుతుండని మనం గమనించవచ్చు. ఇక మహా తెలుగు దినపత్రిక దమ్మున్న వార్తల వేదిక అని చెప్పి మరి దీని గురించి కూడా మరి రాయడం జరిగింది. ఇక తర్వాత చూస్తే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర మైనాబాద్లో తెలియజేశారు. ఇక జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని మరి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు అధికారులు. వినియోగదారులు కృత్రిమ కొరతకు సృష్టించవద్దు అని చెప్పి వీళ్ళు విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఇక 25వ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజేంద్ర నగర్లో కూడా అట్టహాసంగా జరిగాయి. ఇక ప్రజావాణిలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో స్వీయ జనగణన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా తెలియచేయటం అయితే జరిగింది. ఇక మణుగూరులో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు అని కూడా ప్రచురించారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోర్గంపాడులో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూలూరుపాడులో కూడా నిర్వహించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అంబరాన్నంటాయి. ఇక పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, పెట్రోల్ కోసం బంకుల వద్ద మాడు పగిలే ఎండలో బారులు తీరిన వాహనదారులు. ఇక ఆదిబట్లలో కన్నుల పండుగ బీరప్ప కామరాతి దేవ కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే రంగారెడ్డి సంతోషం వ్యక్తం. భక్తి శ్రద్ధలతో బీరప్ప స్వామికి బోనాలు సమర్పించిన మహిళలు కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారి కళ్యాణం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ 26వ దినోత్సవం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా గులాబీ జెండా వేడుకలు అయితే జరిగాయని కూడా ప్రచురించారు. ఇక సింగరేణి సంస్థల్లో కొత్త ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కారుణ్య నియామకాలు చేపట్టని ఆధార్ పార్టీ ఇన్ఛార్జి ప్రేమ్ దయాళ్ తెలియజేశారని కూడా మరి తెలియజేశారు. ఇక కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ ఉపశమనం కోసం కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, తాగునీటి అందుబాటు, వడదెబ్బ నియంత్రణ చర్యలు, అలాగే హెచ్పివి టీకాపై అవగాహన అంశాలను సోమవారం ఐడిఓసో కార్యాలయంలో వివరించారు. ఈ రకంగా కూలింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇక రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ మరి అంకిత్ తెలియజేశారు. దొంగ అరెస్టు, బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లిలో దొంగను అరెస్ట్ చేశారని. ఇక కారేపల్లిలో ఎరువుల దుకాణం బంద్ ఉందని మరి అందరూ కూడా అక్కడ తమ నిరసనని తెలియజేయడం మనమైతే చూడొచ్చు. పెనపాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందారు, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక భద్రాద్రి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని, ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని
జిల్లా కలెక్టర్ అంకిత్ అయితే జరుపుతున్నారు. మీరందరూ బాగానే చెప్తున్నారయ్యా, కానీ గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కారేపల్లిలో కూడా జరిగాయి. వరంగల్లో టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పి నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ఎల్ఆర్ఎస్ ధ్రువపత్రాల జారీ ప్రక్రియ వేగవంతం చేయండి అని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, అనధికారుల లేఅవుట్లు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఫస్ట్ టైం హీరోగా మరి పాయల్ బాయ్ ఫ్రెండ్, మరి మనకు తెలుసు పాయల్ రాజ్పూత్ గురించి. RX-100తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తొలి మూవీతో తెలుగు యువత మనసును దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్పూత్. అంతకుముందు పంజాబీలో సినిమాలు చేశారు, హిందీ సీరియల్లో నటించారు. అయితే అక్కడ రాని గుర్తింపు తెలుగులో ఒక్క సినిమాతో వచ్చింది. RX-100 విడుదలైన తర్వాత పాయల్ రాజ్పూత్కు ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది. అక్కడి నుంచి తెలుగులో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మంగళవారంలో మరో హిట్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ని తెలుగు తెరకు పరిచయం చేసింది. సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు సౌరవ్ ధింగ్రా గురించి తెలిసే ఉంటుంది. పాయల్తో కలిసి చేసిన హాట్ ఫోటోషూట్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పుట్టినరోజుకు ముందు సమంత సంచలన పోస్ట్ అయితే పెట్టారు. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన సమంతని ఇప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అడపాదడపా మూవీ చేస్తున్నప్పటికీ వాటికంటే కూడా విడాకులు, ఆరోగ్య సమస్యలు, రెండో పెళ్లి తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈమె లీడ్ రోల్ చేసిన మా ఇంటి బంగారం మరో 2 వారాల్లో రిలీజ్ కాబోతుంది. సమంతకి ఎప్పటికీ కూడా మరి అభిమానులు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారనే మాట వాస్తవాన్ని మనం గమనించవచ్చు. మహేష్ నిర్మించిన మూవీ రిలీజ్ ఎప్పుడంటే ప్రస్తుతం వారణాసి సినిమాతో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు. వచ్చేడాది ఏప్రిల్ తొలి వారంలో ఇది థియేటర్లోకి రానుంది. కానీ ఇంతకంటే ముందే మహేష్ ఓ మూవీతో రాబోతున్నారు. కాకపోతే అది నటించిన చిత్రం కాదు, నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించారు. కేర్ ఆఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర, ఉగ్రరూప పశ్య తదితర సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటేష్ మహా తీసిన లేటెస్ట్ మూవీ రావు బహదూర్. సత్యదేవ్ హీరోగా నటించారు. గతేడాది ఆగస్టులో టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది. మరి సత్యదేవ్ ఈ సినిమాకి మెయిన్ లీడ్ రోల్ చేయబోతున్నారు. ఇది మహేష్ బాబు నిర్మించబోతున్నారు ఈ సినిమా. మనకు తెలుసు కాజల్ అగర్వాల్ గురించి. ఈ సినిమా సక్సెస్ కాజల్కి అవసరమని టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాజల్ అగర్వాల్ ఇప్పుడు పూర్తిగా వెనకబడిపోయింది. అప్పుడెప్పుడో 2017లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి అద్భుత యాక్టింగ్ చేసి ఇటు కొట్టిన తర్వాత చేసిన వాటిలో 3 ఏళ్ల క్రితం భగవత్ కేసరి మాత్రమే సక్సెస్ అందుకుంది. ఇందులో ఈమె పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడం వల్ల హిట్ క్రెడిట్ రాలేదు. గతేడాది రిలీజ్ అయిన కన్నప్పలో పార్వతీదేవిగా కనిపించింది కానీ వర్కౌట్ కాలేదు. ఓ రకంగా చెప్పాలంటే కాజల్ కెరీర్ చివరి దశలో ఉంది. ఇలాంటి టైంలో ఈమె లాయర్గా లీడ్ రోల్ చేసిన ద ఇండియన్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధమైంది. లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. కాజల్ అగర్వాల్ గురించి తెలవనోళ్ళు అంటూ ఎవరు ఉండరు. మరి ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపేసిన ఒక యాక్ట్రెస్గా మనందరం కూడా కాజల్ అగర్వాల్ని గుర్తుండం. ఫ్యాన్స్ ఫాలోయింగ్లో కూడా అందరి హీరోయిన్ల కంటే చాలా ఫాస్ట్గా ఎదిగిన వ్యక్తి కాజల్ అగర్వాల్ అని మనకు తెలుసుకోవచ్చు. ఇక సాయి పల్లవి ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్ అని చెప్పి దివంగత ప్రఖ్యాత గాయని భారతరత్న అవార్డు గ్రహీత MS సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ జెర్సీ సినిమా ఫేమ్ గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహిస్తున్నారని, గీత ఆర్ట్ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా ఉంటుందని టాక్ ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తుంది. అలాగే MS సుబ్బలక్ష్మి పాత్రలో సాయి పల్లవి నటిస్తారని టాక్ తొలిత వినిపించింది. కానీ ఇప్పుడు ఈ ఛాన్స్ కన్నడ నటి కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్కు వచ్చింది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇలా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఈరోజు మనం చదివాం. ఇక అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పి మరి టాలీవుడ్ చిట్టి మనకు తెలుసు ఫరియా అబ్దుల్లా తన మనసులో దాచుకున్న సీక్రెట్ని కూడా బయట పెట్టింది. సాధారణ హీరోయిన్లో తమ ఫేవరెట్ హీరోల గురించి చెప్తుంటారు, కానీ ఫరియా మాత్రం ఏకంగా తన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోనే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ హీరో మరి ఎవరో కాదు, మలయాళ కుర్రాడు పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ గురించి తను వచ్చానని చెప్పి మరి ఆమె చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా మరి ఇంపార్టెంట్ న్యూస్ అని కూడా విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక ఎప్పుడూ కూడా నిరంతరం కూడా నిష్పక్షపాతంగా ఉంటూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలు ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇదివాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.